దీప్తి మూడవ భాగం. రెండవ భాగంలో ప్రభ శ్రీలక్ష్మి జీవితం గురించి తెలుసుకుంటుంది. శ్రీలక్ష్మి భర్తను గురించి, అందరూ చేసే పూజల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. తర్వాత శ్రీలక్ష్మి జీవితాన్ని గురించి విచారిస్తుంది. ఇంతలో ప్రభాకు కొడుకు గాలిపటాలాడుతూ ఎదురింటి మేడ మీద నుంచి కింద పడి హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. కథ కొనసాగుతుంది. ఆసుపత్రికి తీసుకువెళ్ళండి, ఆఖరున మిగిలిన వాళ్ళెవరో మరోమారు హెచ్చరించారు. ఇరుగు పొరుగు తెలిసిన వాళ్ళు వచ్చారు. అమ్మా, ఆటో తీసుకురానా అంది పాప. అలాగే, నువ్వు ముందు ఇంటికి వెళ్ళి తలుపులు వేసిరా, అన్నయ్యని కాస్త కోలుకొని అన్నాను. వాళ్ళందరినీ చూశాక నాకు కాస్త నీరసం తగ్గింది. వారి స్నేహితులంతా చుట్టూ కూర్చుని ధైర్యం చెప్తున్నారు. ఆ క్షణంలో నాకు మల్లమ్మ పని మనిషిగా కనబడలేదు. ఏందమ్మగారు, జర ఆగుండి, పాపం పిల్లగానికి తేరుకోనియండి. అన్యాయంగా పానం పోయేడిదే. నేను ముందుగానే చెప్పిన మన బాబుతోని బంగ్ల మీదకు పోకుండ్రి నాయనా, పడగలరు అని. ఇన్నాడా? దోస్తులందరినీ కొంటపోయిండు. ఒకటే లొల్లి. ఇవాళ ఈ బాబుకి ఏమన్నా అయితే మనకెంత బద్నాం అయ్యేడిది. చాలే, మన పిల్లాడు మన మేడ మీద ఆడుకోడు. వాళ్ళందరినీ ఎవరు రమ్మన్నారు? అందరూ ముఖాలు చూసుకున్నారు. బాబు స్నేహితులు పౌరుషంగా తల ఎగరేసుకున్నారు. ఒక కొబ్బరికోయ తెప్పించి పడిన చోట కొట్టించారు. నాకు మరింకక్కడ నిలవాలనిపించక, లే బాబు పోదాం అని జాగ్రత్తగా లేపాను. మిగిలిన వాళ్ళందరూ తలకు చెయ్యి వేసి ఎలాగో మా ఇంటికి చేర్చారు. తలుపులు వేసి మాకెదురొస్తున్న పాప మళ్ళీ వెనక్కి వెళ్ళి తలుపులు తెరిచింది. మెల్లగా పక్క మీద పడుకోబెట్టాను. వేడిగా ఏదైనా కలిపివ్వండి ప్రభావతి గారు అని సలహా చెప్పింది మా పక్కింటావిడ. అన్నయ్య గారి ఆఫీస్కి ఫోన్ చేయించండి, వెంటనే వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళొచ్చును యువతల పక్కింటావిడ అంది. పోనీ నేను సైకిల్ మీద వెళ్ళి మావయ్య గారిని తీసుకుని వస్తానండి అన్నాడు బాబుకి ప్రాణమిత్రుడైన రాము. మరి మీ ఇంట్లో ఏమైనా అంటారేమో, అయినా సైకిల్ మీద ట్రాఫిక్లో వద్దు బాబు. పాపని తీసుకెళ్ళి మన ఎదిరింటి వాళ్ళ ఫోన్లో చెప్పు, చాలు, వారే వస్తారు అన్నాను. పర్సులో నుంచి చిల్లర పైసలు తీసిచ్చాను ఫోన్ కాల్ పే చెల్లించడానికి. నెంబర్ ఏమిటండి? పాపకి తెలుసు, చెప్తుంది. రాము పాప ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తీరా పంపించాను కానీ వాళ్ళేమి అభ్యంతరం చెప్తారో అన్నాను పక్కనున్న మా ఇరుగు పొరుగు వాళ్లతో. నిజమే, వీళ్ళంతా ఒకే రకం. అవసరమైనప్పుడు కూడా అర్థం చేసుకోరు. ఏదో చీమల్ని దులపరించేస్తారు. అయినా వెదవ ఫోను వీళ్ళకే ఉన్నట్టు. కాస్త సందు తిరిగామంటే ఏ దుకాణంలో అయినా చేసుకోవచ్చును. పైసలు పడేసినా పుణ్యానికి చేసుకున్నట్లు పోజు పెడతారు. ఇందాక ఆవిడ చూడండి, పిల్లాడికి ఇంత ప్రమాదం జరిగితే ఎంత తేలిగ్గా మాట్లాడుతోందో. ఛీ, ఏం మనుష్యులో బాబు. అవునవును అంటూ మరికొన్ని ఉదంతాలు చెప్పింది ఇంకో ఆవిడ. నేను ఈ లోపల వేడివేడిగా హార్లిక్స్ కలిపి తాగించాను. పాప, రాము వచ్చారు. అబ్బా, ఆవిడెన్ని ప్రశ్నలు అడిగిందో. ఆఖరికి వాళ్ళ ప్యూన్ చేత నంబరు డయల్ చేయించి అందించారండి ఫోను. మామయ్య గారు ఇప్పుడే వస్తున్నానని చెప్పారన్నాడు రాము. ఇంకా మేం వెళ్తామండి అని వాళ్ళంతా వెళ్ళిపోయారు. 5 నిమిషాలు కాకుండానే శ్రీవారు వచ్చారు. సైకిల్ స్టాండ్ వేసి లాక్ చేశాక క్రింద మెట్టు మీద నుంచి ఒకేసారి పై మెట్టు మీదికి ఎక్కేశారు. వారి ఆతృత, గాబరా అంతా ఒక్క నిమిషంలో అర్థమైంది. ప్రభా, బాబు ఎలా ఉన్నాడు? ఏం జరిగింది? అసలు ఎలా పడ్డాడు అంటూనే బాబు, నాన్న అంటూ మంచం దగ్గరికి వెళ్ళి బాబు తల నిమిరాడు. అంతవరకు బిగబట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంటున్నట్లు వచ్చింది. నా బాధని పంచుకునే మరొకరు కనిపించేసరికి చల్లగాలికి తగిలిన మేఘంలా నా కళ్ళ నుండి జలజల రాలాయి నీళ్లు. ఏమండి, ఇవాళ మనం ఎంత అదృష్టవంతులమండి. కాస్తుంటే నా గొంతు బొంగురుపోయింది. అంతా వివరించాను. నాన్న, నేను అసలు పడతాననుకోలేదు నాన్న. దెబ్బలు కూడా తగలేదు. ఈ నడుం మాత్రం చాలా నొప్పిగా ఉంది, నిల్చోలేకపోతున్నాను ఏడుస్తూ అన్నాడు బాబు. పర్వాలేదు బాబు, నేను ఆసుపత్రికి తీసుకెళ్తాను, ఏడవకు అంటూ దగ్గరికి హత్తుకున్నారు. నిశ్శబ్దంగా అలా ఉండిపోయాను. ఇంటికి తాళం వేసి అందరం ఆసుపత్రికి వెళ్ళాం. అన్ని వివరాలు అడిగి అన్ని పరీక్షలు చేశాక ప్రస్తుతం ఇంజెక్షన్ ఇస్తాను, ఎక్స్రే తీస్తే గానీ వెన్ను సంగతి చెప్పలేం. అయినా భయపడాల్సిందేం లేదు. పిల్లాడు డైరెక్ట్గా భూమి మీద పడలేదు గనక పెద్ద దెబ్బలేం తగల్లేదు. ఈ రాత్రి కాస్త జ్వరం తగలొచ్చును, భయపడక్కర్లేదు. అన్నం పెట్టకండి, పాలు బ్రెడ్ ఇవ్వండి.
వెళ్ళకిలానే పడుకోబెట్టండి. ఒకవేళ వెన్నులో బాగా నొప్పిగా ఉంటే అయోడెక్స్ రుద్ది వేడి నీళ్లు కాపండి. రేపు ఎక్స్రే తీసుకురండి. ఇదిగో ఈ టాబ్లెట్లు 2 చొప్పున 3 గంటలకు ఒకసారి వెయ్యండి. ఎక్కువ మాట్లాడనీయకుండా పడుకుని విశ్రాంతి తీసుకోనియండి అన్నాడు డాక్టర్. తిరిగి ఇంటికొచ్చాం. ఆ రోజంతా ఆయన మౌనంగానే ఉన్నారు. నాకెందుకో ఆ మౌనం భరించలేననిపించింది. ఆ రాత్రి పాప మాత్రమే భోజనం చేసింది. నేను వారు మజ్జిగ తాగాం. ఎందుకో తినాలనిపించలేదు. తెల్లవార్లు నిద్ర కూడా పట్టలేదు నాకు. బాబుకి టెంపరేచర్ తగిలింది. వాడి మంచం పక్కనే కూర్చున్నాను. ఆయన చాలాసేపటి వరకు సిగరెట్లు కాల్చి ఎలాగో నిద్రపోయారు. నాకు మనసులో ఏమూలో ఓ చిన్న అనుమానం. బాబు నడుముకి ఏదైనా జరిగితే నేనింక ఆలోచించలేదు. అసహనంగా తల మంచం మీద వాల్చుకుని కళ్ళు మూసుకున్నాను. మల్లమ్మ నాకు దేవతలా కనిపించింది. ఆమెవరో నేనెవరో కానీ నాకెంత మేలు చేసింది. ఆలోచనలతోటే తెల్లవారింది. తెల్లవారాక బాబుకి కొద్దిగా జ్వరం తగ్గింది. వారు భోజనం చేసి ఆఫీస్కు వెళ్తూ, బాబు నేను సాయంత్రం తొందరగా వస్తాను, ఆసుపత్రికి తీసుకెళ్తాను, నువ్వు కాస్త మజ్జిగతో కలిపి జావ తాగు అంటూ తల మీద చెయ్యి వేసి చెప్పి వెళ్ళిపోయారు. పాప బాబు మంచం దగ్గరే కూర్చుంది. ఆ మధ్యాహ్నం కూడా రాము ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అంతా వచ్చి చూశారు. ఇరుగు పొరుగు వాళ్ళు పలకరించారు. కాసేపు కూర్చున్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. మరొకసారి ఐడెక్స్ వీప్ అంతా రుద్ది బాబు నిద్రపోయాక నేను కూడా పడుకున్నాను. సాయంత్రం బాబుని తీసుకెళ్లి ఎక్స్రే తీయించారు వారు. మర్నాడు రిపోర్టును బట్టి ఎముక ఏదీ తొలగలేదని, మరే రకమైన కంప్లైంట్స్ లేవని తేలింది. కేవలం పడటంతో నడుం పట్టుకుంది కానీ పర్వాలేదని చెప్పారు డాక్టర్. ఆ రాత్రి పిల్లలిద్దరూ త్వరగా అన్నాలు తిని పడుకున్నారు. వారు నేను కూడా తిన్నాక పనులన్నీ ముగించుకొని వచ్చాను. వారు మంచంలో వెళ్ళకిలా పడుకుని ఇంటికప్పు కేసి చూస్తున్నారు. రేడియోలో ఘంటసాల కంఠంలో పుష్ప విలాపం పద్యాలు వినిపిస్తున్నాయి. రేడియో పక్కనే కుర్చీలో కూర్చున్నాను. బుద్ధదేవుని భూమిలో పుట్టినాను, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనే, మైల పడిపోయెనో ఈ మానవ జన్మ. ఆఖరి పద్యం పూర్తి అయ్యాక లేచి రేడియో తీసి పక్క వేసుకున్నాను. బెడ్ లైట్ వేసి పడుకోబోతుంటే వారు పిలిచారు, ప్రభా ఇలారా. 2 రోజుల నుంచి మౌనంగానే ఉన్నారు. నేను దగ్గరికి వెళ్ళాను. లేచి కూర్చున్నారు. ఇలా దగ్గరికి రా. వెళ్ళి మంచం పట్టె మీద కూర్చున్నాను. ఈ 2 రోజులుగా నేనెంత దిగులు పడ్డానో తెలుసా? తెలుసును. బాబు నడుముకి ఏదైనా జరిగితే ఇక జీవితమంతా. అవును ప్రభా అంటూ నన్నిక చెప్పనీయకుండా నా భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా చేర్చుకున్నారు. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వారికి దుఃఖం వచ్చింది కాబోలు. గద్గద స్వరంతో చెప్తున్నారు, ఒక్కగానొక్క మగపిల్లాడు. మొదట్లో 2-3 కేసులు ఫెయిల్ అయి చాలా రోజులకి బాబు పుట్టాడు మనకి. తర్వాత పాప. అంతే, ఫుల్ స్టాప్ పెట్టేశాం. వాళ్ళిద్దరూ 2 కళ్ళు మనకి. ఏ సంపదలు లేకపోయినా వాళ్ళిద్దరే మనకి తరగని సంపద. బాబు మేడ మీద నుంచి పడి ఏమన్నా అయితే బహుశా మనం పిచ్చివాళ్లమో మంచం పట్టడమో ఏం జరిగేదో తెలియదు. కానీ బాబు క్షేమంగా ఉన్నాడు. అయితే ఒకవేళ నడుంలో ఎముక తొలగినా ముందు ముందు వాడు తన జీవితంలో దాంపత్య సుఖానికి నోచుకోకపోయినా మనం చూస్తూ భరించలేం. కానీ అలా జరగలేదు. భగవంతుడు కాపాడాడు. వాడు డైరెక్ట్గా క్రింద పడి ఉంటే ఏం జరిగేదో. ప్రభా, నేను మొన్న ఫోన్లో వార్త వినగానే ఎంత కంగారుగా వచ్చానో. నిన్ను చూశాక అంత బాధ కలిగింది. జుట్టు ముడేసుకుని వణుకుతున్న పెదవులతో అంతవరకు నిస్సహాయంగా చూస్తున్న నువ్వు నన్ను చూడగానే ఆపుకోలేక బేలగా ఏడ్చావు. నాకు ఆ క్షణంలో నిన్ను దగ్గరగా తీసుకుని ఓదార్చాలనిపించింది. కానీ బాబు సంగతి తేలే వరకు నిగ్రహించుకున్నాను. ఇక బాబుకేం భయం లేదు. మనం అదృష్టవంతులం. పెద్ద గండం నుంచి బయటపడ్డాం. నాకు ఆనందమో బాధో తెలియని స్థితిలో దుఃఖం వచ్చేసింది. పిచ్చి, ఎందుకు? మనం ఎప్పుడూ ఎవ్వరికీ ఏ హాని చేసిన గుర్తులేదు. అందుకే మనకి కీడు జరగదని నమ్ముదాం అంటూ గట్టిగా 2 చేతులతో నన్ను హత్తుకున్నారు. చాలు ప్రభా, నాకు ఈ సిరి ఆ సంపద చాలు. నేను వారి హృదయంలో గువ్వలా ముడుచుకున్నాను. వారం రోజుల తర్వాత బాబు మామూలుగా స్కూల్కి వెళ్ళొస్తున్నాడు. వాడిని చూస్తుంటే పునర్జన్మ ఎత్తినట్టు మళ్ళీ ఇప్పుడే పుట్టిన చంటి పిల్లాడిలా అనిపిస్తున్నాడు. అంతకుముందు ఏ కాస్తో కోపం చేసేదాన్నేమో, ఇప్పుడు ఏమీ అనలేకపోతున్నాను. సాయంత్రం పూట బాబు పాప కూడా ఇంట్లోనే ఉంటున్నారు. వాడి స్నేహితులంతా ఇంటికి వచ్చి వీధి మెట్ల మీద కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. నేను ఆ పని ఈ పని చేసుకుంటూ గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళ మాటల్లో ఆ సురేందర్ వాళ్ళమ్మని వాడిని తిట్టుకుంటూ చాడీలు చెప్పుకుంటూ ఉండటం నవ్వొచ్చేది. పిల్లల మనస్తత్వాలు ఇంతే, ఏదొచ్చినా కష్టమే.
బాబు పడిపోయి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు గనక ఇప్పుడు అంతా బాబు పార్టీ. ఆ మధ్య ఇలాగే ఏదో కోపం వచ్చి అందరూ నాయుడు గారు అబ్బాయితో మాట్లాడడం మానేశారు. ఇప్పుడు వాడే వీళ్ళ పార్టీకి లీడర్. మళ్ళీ 4 రోజుల్లో అమరేందర్తో కలిసిపోతారు. కానీ వాళ్ళమ్మ చేసిన పనే బాగులేదు. మల్లమ్మని పనిలో నుంచి తీసేసిందట. ఆ రోజు మా అందరి ఎదుట యజమానురాలికి ఎదురు జవాబులు చెప్పడమే కాకుండా తప్పంతా వాళ్ళ అబ్బాయిదే అన్నదన్న కోపంతో నీ పని నాకు అక్కర్లేదు పొమ్మందట. మామూలుగా మల్లమ్మ ఉద్యోగం జీవనాధారం పోయింది. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్లయింది. పాపం ఆ మల్లమ్మ ఇప్పుడేం చేస్తోందో అనుకుని బాధపడ్డాను. రాత్రి వారు వచ్చేసరికి బాగా పొద్దుపోతోంది. చలిలో సైకిల్ తొక్కుకుంటూ రావడం, మళ్ళీ పగలంతా ఆఫీస్లో పనిచేయడం, క్షణం తీరిక లేకుండా ఉంది ఆయన పని. ఎంత తెలివి తక్కువ దాన్ని. నా అసంతృప్తి అలకల వల్లే కదా వారంతగా శ్రమ పడుతున్నారు. నన్ను నేను తిట్టుకున్నాను. ఎంత ఆలస్యంగా వచ్చినా వారి చిరునవ్వు, అనురాగం, అభిమానం నన్ను ఓదారుస్తాయి. అవన్నీ నాకే స్వంతం అనిపించి మనసు హాయిగా తేలిపోతుంది. కానీ పాపం శ్రీలక్ష్మికి ఆ అదృష్టం లేదు కదా. ఏమిటో ఆలోచనల మధ్య టైం గమనించలేదు. కానీ అప్పుడే రాత్రి 9 అయింది. పిల్లలు పడుకున్నారు. లేచి వాళ్ళకి సరిగ్గా కప్పి కాసేపు లేచి పనులు కల్పించుకుని చేశాను. ఐరన్ పెట్టి మర్నాటికి పిల్లలకి స్కూల్ డ్రెస్ ఇస్త్రీ చేసి ఉంచాను. కాసేపు అటు ఇటు తిరిగాను. ఏమిటో అసహనంగా ఉంది. ఏదో మర్చిపోయినట్టుంది. ఏమిటో తెలియటం లేదు. బయట కుక్కలేవో చలికి కాబోలు అరుస్తున్నాయి. పాపం పెంపుడు కుక్కకైతే వెచ్చగా గోనె పట్టాలు వేసి ఇళ్లల్లో బజ్జో పెడతారు. వీధి కుక్కల్ని ఎవరు చూస్తారు? ఇవాళ రామన్న తాత రాలేదు. అందుకే చిరాగ్గా అసహనంగా ఉంది. ఎందుకు రాలేదో. పాపం పెద్దవాడైపోతున్నాడు. చలిలో రాలేకపోతున్నాడేమో. ఆకలి ఎలా తీరుతుంది? ఎవరున్నారు అతన్ని చూడ్డానికి? అన్ని ప్రశ్నలే నాకు. 11 గంటలకి శ్రీవారు వచ్చారు. భోజనాలు కబుర్లు ముగించి పడుకునే వేళకి నిద్ర ముంచుకొచ్చి మిగిలినవన్నీ మర్చిపోయాను. వరుసగా 4 రాత్రిళ్ళు రామన్న తాత రాలేదు. నాకేమిటో మనసులో దిగులుగానే ఉంది. ఆయనకి ఇలాంటి సంగతులు చెప్తే నవ్వుతారు. పిచ్చి, అన్నీ విపరీతంగా ఆలోచించకు అంటూ చిన్న పిల్లని మందలించినట్టు మందలిస్తారు. ఆయనకేం పొద్దుట్నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు. తీరికగా కూర్చొని ఆలోచించాల్సిన అవసరమే లేదు. నా సంగతి అలా కాదు కదా. పని ఉన్నంతసేపు సరే, తర్వాత నిద్ర, పనికిమాలిన ఆలోచనలు, ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి? ఏదైనా ఒక మంచి వ్యాపకం పెట్టుకోవాలి అనుకున్నాను. దానివల్ల నాకు మానసికమైన ఆనందం, నాతో పాటు నలుగురికి మంచి జరిగేటట్టు ఉండాలనిపించింది. 4 రోజులు పోయాక 5వ రోజు రాత్రి వీధి చివర కంఠం వినిపించింది. బాబు మేడ మీద నుండి పడిపోయాడని, భగవంతుని దయవలన దెబ్బలేవి తగలకుండా బ్రతికి బయటపడ్డాడని అమ్మ వాళ్ళకి, అత్తగారు వాళ్ళకి రాసిన ఉత్తరాలు అంది. వాటి జవాబులు కూడా మాకు చేరాయి. ఎంతో ఓదార్పుతో ధైర్యం చెప్తూ వీలు చూసుకుని వస్తాం అన్న వార్త చదివి సంతోషించాను. వారం రోజుల క్రితమే. ఆ సంతోషం కన్నా ఎక్కువగా ఆనందం కలిగించింది ఈరోజు వీధి చివర వినిపించిన గానం. ఆ నిశ్శబ్దంలో తంబూరాతో కలిసిన ఆ కంఠంలో అమృతం ఉందా అనిపించింది. అమ్మా, ఇక్కడే ఉన్నాను తాత. 4 రోజుల నుంచి రాలేదు. ఏమైంది తాత? నా కంఠంలో వినిపించిన ఆదుర్దాకి కాబోలు చిన్నగా నవ్వి, ఏం కాలేదు తల్లి, నాకు కొంచెం బాధ్యత పెరిగింది. మా తమ్ముడి కూతురు 10 ఏళ్లది నా దగ్గరికి వచ్చిందమ్మా. మా మరదలు ఎన్నడూ చిన్నతనంలోనే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది తల్లి. మా తమ్ముడు మళ్ళా మరొకదాన్ని చేసుకున్నాడు. ఇంతకాలానికి సవితి తల్లి బాధలు పడలేక ఈ పెద్దయ్య గుర్తొచ్చి ఎవరో చెబితే వెతుక్కుంటూ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఒకటే జ్వరమమ్మా. దాన్ని చూసుకుంటూ మందు మాకు వేసుకుంటూ గుడిసెలోనే ఉండిపోయాను తల్లి. బాగుంది. ఇంతకాలం నీ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడు మాత్రం నువ్వు అందరికీ కావాలా? నువ్వేం చేసి పెట్టగలవు తాత? తాత నవ్వాడు. లైట్ వెలుగులో తాత నవ్వులో ఎంత అమాయకురాలివమ్మా అన్న అర్థం కనిపించింది. పిచ్చి తల్లి, ఒకరిని ఇంకోరు చూడలేదనుకోవడం, చూశారు అనుకోవడం అంతా మన భావనలోనే ఉందమ్మా. నన్ను ఇంకోరు చూడాలని నేను అనుకోలేదే. నాకెవరూ లేరని అనుకోలేదు. నా చుట్టూ నా ఆత్మబంధువులు ఎందరో ఉన్నారు. నా మిత్రులు మీరంతా ఉన్నారు. ఈ కుక్కగాడు, గుడిసె ముందు మేకతల్లి, చూరుకు వేళ్లాడే పంజరంలోని రామచిలుక, వీళ్ళంతా నాకు తోడు లేరా తల్లి? దాన ధర్మాలు చేసే అన్నపూర్ణలు, యోగక్షేమాలు అడిగే మహాలక్ష్ముల్లాంటి మీరంతా లేరా? నాకేం కొరత? కళ్ళున్న వాళ్ళకి రూపాలతో పనిగాని నాకు మనసులో ఎప్పుడూ మీరంతా నా పక్కనున్నట్టే ఉంటుంది. దగ్గర దూరం, వెలుగు చీకటి, తెలుపు నలుపు నాకంతా ఒకటే. అంతా తెల్లని వెలుగులా దగ్గరగా కనిపిస్తుందమ్మా.
అంతా ఆనందమయమే తల్లి. యద్భావం తద్భవతి. మన భావమే మనకి ప్రపంచాన్ని చూపిస్తుంది. మీరు ఆప్యాయంగా అభిమానంగా పలకరిస్తే మాకు ఏదో తెల్లని వెలుగులా కనిపిస్తుంది. మీరెవరైనా విసుక్కుని తిడితే నల్లని చీకటిలా అనిపిస్తుంది. అంతా మనం అనుకోవడంలోనే ఉంది తల్లి. పాప బాబు బాగున్నారా? నిద్రపోతున్నారా? చూడు తల్లి, నడుము నొప్పి తగ్గిందా? లేకపోతే తౌడు వేయించి గుడ్డలో మూటగట్టి కాపితే మంచిదమ్మా అన్నాడు తాత. తగ్గిపోయింది తాత. మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే నువ్వు చెప్పినట్టే కాపుతాను. జోలి పట్టు అన్నాను. తాత సంచిలో అన్నం పచ్చడి వేశాక వస్తా తల్లి అంటూ ముందుకు సాగాడు. తోకాడిస్తూ వెనకాలే కుక్క. నువ్వు నేను అనుభేదం కర్మఫలమవునురా. నివ్వే నేనను భావం జన్మరాహిత్యమురా. పక్కింటి ముందాగాడు. తర్వాత మెల్లమెల్లగా స్వరం దూరమైపోయింది. చిన్న పదంలో ఎంత అర్థం చెప్పాడు. ఒక్క నిమిషం ఏదో సత్యమైన పదార్థాన్ని చూసినట్టు, ఓ వెలుగు పుంజాన్ని చూసినట్టు ఫీల్ అయ్యాను. అందుకే తాత తత్వాలంటే ఇష్టం. ఇప్పుడు తాతంటేనే ఇష్టంగా గౌరవభావం కలిగింది. మెల్లగా కదిలి లోపలికొచ్చాను. గుడ్డివాడై ఉండి చీకట్లో హాయిగా వెళ్ళిపోతూ పక్క వాళ్ళకి వెలుగుబాట లాంటి తత్వాలు సత్యాలు వినిపిస్తాడు. కళ్ళున్నవాడు చీకట్లో నడవలేక దీపం వెలిగించుకొని నడుస్తాడు. ఎంత చిత్రం. ఉదయం నుంచి కురుస్తోంది. 20 గజాల అవతల ఉన్న వస్తువు కూడా సరిగ్గా కనిపించడం లేదు. చలి వణికించేస్తోంది. ఆదివారం గనక గబగబా పనులు చేసుకోనక్కర్లేదని కొద్దిగా తృప్తిగా ఉన్నదన్న మాటే గాని ఇలా మబ్బుగా మత్తుగా ఉంటే కప్పుకొని పడుకోవాలనిపిస్తోంది. వేడివేడిగా కాఫీలు తాగుతూ ముడుచుకొని కూర్చున్నాం. రేడియోలో వార్తలు వినిపిస్తున్నాయి. నాన్న, ఇవాళ అన్నయ్యని సినిమాకి తీసుకెళ్ళు అంది పాప. నీ రికమెండేషన్ ఎందుకే అన్నాను ఆశ్చర్యంగా. అసలు బాబు విషయంలో పాప ఎప్పుడూ కలగజేసుకోదు. పైగా అవునంటే కాదని వాదిస్తుంది. దానికదో తిక్క. పాపం అన్నయ్య ఏమీ అడగటం లేదు కదమ్మా. అయినా మనం అప్పుడు సంధ్య పిన్ని వాళ్ళు పెట్టిన ప్రోగ్రాంకి వెళ్ళాం కదా. మరి నాన్న అన్నయ్య ఏ సినిమాకి వెళ్ళనే లేదు. మరేం పర్వాలేదు వెళ్ళకపోతే అన్నాను ఏమంటుందోనని. పోనీ నాకేం, నా కోసం అడిగానా? బుంగమూతి పెట్టేసింది. మరే ఈ మధ్య అన్నయ్య అంటే ప్రేమ ఎక్కువైపోయింది నవ్వాను. నాకేం ఎక్కువ కాలేదు, నీకే ఎక్కువైంది. పోనీలే ఊరుకో పాప, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవాళ మనమంతా కలిసి సినిమాకి వెళ్దామని అనుకున్నానులే నా వైపు చూస్తూ అన్నాడు ఆయన. అందుక ఇంత ముసురుగా ఉంది ఈవేళ అంటూ నవ్వాను. అంటే నేను ఎప్పుడు తీసుకెళ్ళననా? అలా అని నేను అనలేదు కదా. మరి దాని అర్థమేమిటోయ్? అదేమో అర్థాలు పదార్థాలు నాకు తెలియవు కానీ మీరు అనుకున్న నాడే ముసురు పట్టిందే అని అంటున్నాను. అదిగో మళ్ళీ అదే మాట. పోనీలేండి బాబు, ముసురు పట్టినప్పుడల్లా మీరు సినిమాకి తీసుకెళ్తారని అనుకుంటానులేండి, సరేనా అన్నాను నవ్వాపుకుంటూ. ఇదిగో నీకు ఇవాళ తమాషాగా ఉందే. అక్కడికి నేనెప్పుడూ ఎక్కడికి తీసుకెళ్ళనట్టు, అలాంటి రోజున ఏదో ఉపద్రవం వస్తుందన్నట్టు మాట్లాడుతున్నావు. అంతకన్నా ఇంకోలా చేస్తే బాగుంటుంది అన్నారు. ఏమిటో అది? నువ్వు ఎక్కడికైనా వస్తానని ఇష్టపడితే ఆ రోజు ఏదో జరుగుతుందన్నమాటే. నేను ఇప్పుడు ఇష్టపడితే కదా. ఎందుకు ఇష్టపడలేదు? ముసురు పట్టినప్పుడల్లా సినిమాకి తీసుకెళ్తారని అనుకుంటానులేండి అన్నావు కదా. దొంగని పట్టుకున్న పోలీసులా చూశారు. అది ఇష్టపడినట్టు లెక్క? దబాయింపుగా అడిగాను. కాదా మరి? ఏమో బాబు, అలా ఒప్పుకో. అందుచేత పాప మనం ఇవాళ సినిమాకి వెళ్తున్నాం. బాబు ఏ సినిమా అంటే దానికే వెళ్దాం చెప్పరా నాన్న అన్నారు. షోలే అన్నాడు. ఛీ, అదేం బాగుండదు, ఎంచక్క సిరిసిరి మూవకి వెళ్దాం అంది పాప. అది సంగతి. తనకి సినిమా చూడాలనుంది, బాబు కోసం అన్నట్టుగా చెప్పింది అన్నాను పాప వైపు చూసి నవ్వుతూ. పోనీలే ప్రభా, ఇవాళ ఒకటి చూద్దాం, రెండోది మళ్ళీ ఆదివారం చూద్దాం అని నవ్వి, మరి మళ్ళీ ఆదివారం ముసురు పడుతుందో లేదో ఎలాగా అన్నారు కొంటెగా. నేను ఇష్టపడతానులేండి, అప్పుడు ముసురో వానో ఏదో పడుతుంది అన్నాను అంతకంటే కొంటెగా. అందరం నవ్వుకున్నాం. 10 గంటలైనా మంచు తెరలు కరిగి సూర్యభగవానుడి దర్శనం కాలేదు. మధ్యాహ్నానికి ఎండ తీవ్రంగా వచ్చింది. అప్పుడే మొదలుపెట్టింది మా పాప కూడా హడావిడి. 3 గంటలకి టీ తాగాక వంట చేసేయాలనుకుంటూ ఉండగా ఇంటి ముందు ఆటో ఆగింది. ఎవరా అని చూశాను. అత్తగారు మామగారు నెమ్మదిగా దిగారు. ఓ పెద్ద పెట్టె, 2 బ్యాగులు, ఫ్లాస్కు, పేము బుట్ట క్రిందికి దింపి, ఒరే అబ్బాయి చిల్లరుందిరా అని అడిగారు. శ్రీవారు గబగబా పర్సు తీసి ₹4.60 చెల్లించారు మీటర్ ఛార్జీ. సామానంతా ముందు గదిలో పెట్టాక అత్తగారు మెల్లిగా మెట్లెక్కి ఇంట్లోకి వచ్చారు. ఆయాసం వచ్చింది కాబోలు. అక్కడే కుర్చీలో కూర్చొని పిల్లాడు ఎలా ఉన్నాడ్రా అని అడిగారు ఆయాసపడుతూ. మామగారు మరొక కుర్చీలో కూర్చొని
మీ ఉత్తరం అందిన దగ్గర నుంచి ఒకటే కంగారు పడిపోతోంది వెళ్ళి చూడాలని. కానీ ఇదిగో ఈ చలికాలం వచ్చిందంటే దానికి ఆయాసం, నాకు మోకాళ్ళ నొప్పులు, ఎక్కడికి కదల్లేం. దానికి తోడు అబ్బులుగాడికి పరీక్షలయ్యాయో లేదో జ్వరం తగిలింది. వాళ్ళమ్మ కోసం బెంగ పెట్టుకున్నాడు వెర్రి వెధవ. అందుకని అక్కయ్యకి ఉత్తరం రాసి పిలిపించి వాడికి పత్యం పెట్టాక బయలుదేరాం అని చెప్పారు. ఇద్దరికీ చెరొక గ్లాస్తో మంచినీళ్ళు పట్టుకొనిచ్చి అందించాను. బాగున్నారా అత్తయ్య అని అడిగాను గ్లాస్ అందుకుంటూ. ఏం బాగు తల్లి, ఒకటే బాగు. కుర్ర వెధవ మేడ మీద నుంచి పడిపోయాడంటే మనసు ఊరుకోలేక ఓపిక తెచ్చుకొని వచ్చానమ్మా. ఏడీ నాయనా ఇలారా అంటూ బాబుని పిలిచారు. వాడు దగ్గరికి వచ్చాక మా నాయనే ఎంత గండం తప్పిందిరా, ఎలా చిక్కిపోయావో, ఏదైనా ముడుపు కట్టావా అని నన్ను అడిగారు. లేదే అన్నాను. కొత్తగా వింటున్న మాట ఇది. అయ్యో లేదా, మంచిదానివే. మేడ మీద నుంచి పడిపోతే చూస్తూ ఊరుకుంటావా? అందులోనూ కొత్తగా కట్టుకున్న మేడని కూడా రాశాడబ్బాయి. ఎన్ని గ్రహాలు ఆక్రమించుకుని ఉంటాయో తెలుసా? అందుకే పిల్లవాడు ఇలా దిగజారిపోతున్నాడు. వెంటనే సాయంత్రం స్నానం చేసి తడిగుడ్డతో మీదు కట్టు, ఒక పసుపు గుడ్డలో బియ్యం రూపాయి బిళ్ళ వేసి ముడేసి అబ్బాయి చుట్టూ తిప్పి ఒక డబ్బాలో పడేయి. యాదగిరి గుట్టకో తిరుపతో వస్తామని భగవంతుడికి దండం పెట్టు. ఇంకా నయం, ఇన్నాళ్ళు ఊరుకుంటారా అని మంచినీళ్ళు గడగడా తాగేసి ఖాళీ గ్లాసు నాకు అందించారు. నా కాళ్ళు చేతులు చల్లబడినట్లయి ఆయన వైపు బేలగా చూశాను. నా చూపు కంటే ముందుగా ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి కాబోలు. కంగారుగా చూస్తూ, అదేమిటమ్మా, అంతా సవ్యంగా జరిగాక మళ్ళీ మొదటికి రావడం ఏమిటి? పడిన చోట కొబ్బరికాయ కొట్టారులే, నెల్లాళ్ళైపోయాక మళ్ళీ ఇప్పుడు మొక్కులేమిటి అన్నారు. చాలేరా, నాకే చెప్తున్నావు, నెల్లాళ్ళైందని మర్చిపోతారా? గ్రహాల సంగతి మీకు తెలియదు, వెంబడిస్తూనే ఉంటాయి. అక్కయ్య తోటికోడలు చచ్చిపోయిన 2 ఏళ్లకి దయ్యమై ఇంటి చుట్టూ తిరగడం మొదలెట్టింది తెలుసా? నా పిల్లల్ని బాగా చూడమంటూ అందరినీ పీక్కు తింటోంది. అందుకే కదూ అబ్బుల్గాడిని మన ఇంటికి తీసుకొచ్చాం. మంచివాళ్లే, చిన్నవాళ్ళు, మీకు తెలియదు. పిల్లవాడి మీదకి ఏ గ్రహం ఆవహించకుండా ముందే జాగ్రత్త పడాలి. అసలు నేనే కడతాను ముడుపు కానీ దిక్కుమాలిన ఆయాసం, స్నానం చేస్తే బొత్తిగా పడడం లేదు. అందుకని కోడలికి చెప్తున్నాను అన్నారావిడ. అమ్మ చెప్పినట్టు చెయ్యండిరా, పెద్దవాళ్ళకి ఎన్ని అనుభవాలుంటాయో మీకేం తెలుసు అంటూ కుర్చీలో నుంచి లేచారు. బాబు మెల్లగా నాయనమ్మ చేతుల్లో నుంచి తప్పించుకుని బయటికి వెళ్ళిపోయాడు. నాకింక అక్కడ నిల్చోవాలనిపించలేదు. గ్లాసులు అందుకుని వంటింట్లోకి వెళ్ళిపోయాను. పాప నా వెనకాలే వచ్చి చెవి దగ్గర మెల్లగా గుసగుసలాడింది. ఇంకా సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయినట్టేనా అన్నాను. ఇంకా సినిమా ఏమిటి నా ముఖం, ఇంట్లో రోజుకో సినిమా జరుగుతూ ఉంటుంది అనుకున్నాను. వీళ్ళు ఇవ్వాలే రావాలా, రేపు రాకూడదు అంది మెల్లగా. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు అని మందలించాను. అది కోపంగా కాళ్ళు నేలకేసి తన్నుకుంటూ పోయింది బయటికి. దాన్ని అనుకోనక్కర్లేదు, నాకే అలా ఉంది. ఉత్తరం రాసిన నెల్లాళ్లకు వచ్చి ఇప్పుడెందుకు బుడిబుడి ప్రేమలు ఆప్యాయతలు, ఇన్నాళ్ళయ్యాక ఇప్పుడెందుకు ముడుపులు, పైగా పిల్లాడు చిక్కిపోయాడంటారేమిటి? ఈ నెల్లాళ్లుగా మందులు టానిక్లు నరాల సత్తువకి ఇంజెక్షన్లు ఇప్పించాం. బాబు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇవాళ ఎంతో సంతోషంగా సినిమా ప్రోగ్రాం పెట్టుకుంటే అంతా ఒక్క తన్ను తన్నినట్టు చేశారు. నిట్టూర్చుకుని వాళ్ళకి టీ పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. ఇదిగో అమ్మాయి, కాఫీ పెడుతున్నావా? పాలు కొంచెం తక్కువ, డికాషన్ కొంచెం ఎక్కువగా నాకు ఇయ్యమ్మా. ఆ 2 తారుమారు చేసి మీ అత్తగారికి ఇవ్వు అంటూ కాళ్ళు కడుక్కునేందుకు పెరట్లోకి వెళ్ళారు మామగారు. మొట్టమొదటి హుకుం జారీ అయింది అనుకున్నాను. టీ కాకుండా కాఫీయే పెట్టి మామగారు ఇచ్చిన ఆజ్ఞ మేరకి తప్పకుండా వాళ్ళిద్దరికీ గ్లాసుల నిండా పోసి అందించాను. చూడు ప్రభావతి, రాత్రిపూట నేను భోజనం చేయటం లేదు. ఈ దిక్కుమాలిన ఆయాసం వచ్చాక అంతా పత్యం బ్రతుకైపోయింది. 2 చపాతీలు, కూరేమో ఇదిగో చూడు ఇంత అంటూ ఎడం చెయ్యి పైకి పెట్టి బొటనవేలికి మిగిలిన 4 వేళ్ళకి మధ్య 2 అంగుళాల దూరం ఉంచి కొలమానం చూపించారు. సరే అన్నాను. ఇంట్లో గోధుమ పిండి అయిపోయిందన్న సంగతి గుర్తున్నా తెప్పించి తీరాలని తెలుసు గనక 2 గుటకలు కాఫీ తాగి మర్చిపోయాను, పొరపాటున కూడా నూనె వాడకు సుమా, రాత్రి తెల్లవార్లు దగ్గలేక చావాలి, నాకు నూనె పడడం లేదు, నెయ్యో డాల్డానో వెయ్యి అన్నారు. శ్రీవారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నారు. ఆయన ఇవేమీ వినటం లేదు. విన్నా ఏం చేయగలరు? వచ్చిన వాళ్ళు సాక్షాత్తు తల్లి తండ్రి. కాఫీ పూర్తిగా తాగాక పాప బాగా పొడుగు ఎదిగింది సుమా, అబ్బాయిలాగా పెద్దయ్యేసరికి ఇంకా ఎదిగిపోతుంది. అబ్బో, మొగుడిని వెతకడం కష్టమే. అబ్బుల్గాడు 6 నెలలు చిన్నయ్యాడు కానీ లేకపోతే నిక్షేపంలా ఉండేది మేనరికం అన్నారు. కుర్చీలో ఓ కాలు మడిచి మరో కాలు కిందికి వాల్చుకుంటూ
ఆవిడ వచ్చినప్పటి నుంచి కుర్చీలో కూర్చున్నారు. నేను పని చేసుకోవాలన్నట్టుగా లోపలికి వెళ్ళిపోయాను. లేకపోతే ఇంకెన్ని మేనరికాలు చుట్టరికాలు చెబుతారో అని భయం వేసింది. సరిగ్గా సినిమాకి వెళ్లే వేళకి శ్రీవారు కూరల కోసం సంచి తీసుకెళ్తూ ఉంటే గోధుమ పిండి డాల్డా కూడా చెప్పాను. ఇప్పుడు అవెందుకు, మీ అమ్మగారికి పథ్యమట. ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ రాత్రి 2 చపాతీలు అన్న అత్తగారు ఎంత బాగా చేసేవే ప్రభావతి అంటూ మరో 2 తినేశారు. ఆ లెక్కలోనే కూర కొలమానం కూడా పెరిగింది. అయితే కోడలు చపాతీలు బాగా చేయగలదన్నమాట. ఏదమ్మా ఇంకా ఉన్నాయా, ఇలా ఒకటి వేయి రుచి చూస్తాను అంటూ మామగారు అడిగారు. ఉన్నాయి తినండి అంటూ మామగారి కంచంలో ఒకటి, పిల్లలిద్దరికీ చెరొకటి వేశాను. అబ్బాయి ఆలస్యంగా వస్తాడని తెలిసి అంతవరకు తను వేచి ఉండక్కర్లేదంటే పిల్లలతో పాటే భోజనానికి కూర్చున్నారు. వేడి అన్నంలో వంకాయ ముద్దకూర కలుపుకు తింటూ చపాతీ రుచి చూశారు మామగారు. అత్తమామలు పిల్లలు వంటిల్లు వదిలి వెళ్ళాక నేను అదంతా సర్దుకుంటున్నాను. వీధి గదిలో కూర్చొని భుక్తాయాసం తీర్చుకుంటూ కబురు చెప్పుకుంటున్నారు అత్తగారు మామగారు. పనంతా తీర్చుకొని మధ్య గదిలో పిల్లలకి పక్కలు వేసి కాసేపు చదువుకున్నాక పడుకోండి అన్నాను. నేను పత్రిక తీసుకుని తిరిగేస్తున్నాను. అత్తగారు ఆవలిస్తున్నారు, మామగారు ఒళ్ళు విరుచుకుంటున్నారు. అయినా కబుర్లు తెగటం లేదు. చుట్టుపక్కలంతా సద్దుమణిగింది. పిల్లలు కూడా నిద్రొచ్చి పుస్తకాలు మూసేశారు. దూరంగా తాత వచ్చే వేళైందన్నమాట. పాట వినిపిస్తోంది అనుకుని లేచి ఒక ప్లేట్లోకి కొద్దిగా అన్నం కూర పెట్టుంచాను. 10 నిమిషాల తర్వాత ఇంటి ముందుగా వినిపిస్తోంది. కళ్ళు తెరిచి చూడరా ఓ నరుడా, ముళ్ళదారిని వీడరా పామరుడా. అబ్బా, ఈ తాత ఇంకా బ్రతుకున్నాడా? అప్పుడెప్పుడో వచ్చినప్పుడు చూశాం. అది మామగారి గొంతు. అలాంటి వాళ్ళు ఎన్నాళ్ళైనా ఉంటారు. ఇదిగో తాత, ఇప్పుడేం లేదు పో అనేసి అడుక్కునేవాడికి కూడా వేదాంతమే అంటూ ఈసడించినట్టు అంటున్నారు అత్తగారు. సరిగ్గా అన్నం పళ్ళెం పట్టుకుని గుమ్మంలోకి వచ్చాను నేను. అత్తగారి మాటలకి మంచిదమ్మా అంటూ ముందుకు కదులుతున్న తాతని ఆగు తాత అని ఆపాను. గబగబా ముందుకు వెళ్ళి మెట్లు దిగి జోలి పట్టు తాత అన్నాను. అమ్మా, ఈ అల్టికి వద్దులే తల్లి. పర్వాలేదు తాత, నీకు కాస్త అన్నం వేస్తే మాకేం తరిగిపోదు. ఆవిడ మా అత్తగారు, వారికి తెలియకన్నారు, పట్టు జోలి అన్నాను. తాత జోలిలో అన్నం వేసి లోపలికొచ్చాను. మా అత్తగారి చూపులు నేను వర్ణించదలుచుకోలేదు, కానీ మామగారి మాటలే అసహ్యమనిపించాయి. ఇదేమన్నా పూర్వకాలం అంటే నీ పిచ్చి గాని ఉందనడానికి లేదనడానికి అత్తగారికి ఏం అధికారం ఉంటుంది? కోడళ్లకు ఉంటుంది. కొడుకు సంపాదించి తెచ్చిపోస్తాడు, కోడలు దానధర్మాలు చేస్తుంది. నీకెందుకే మధ్యలో? వయస్సు మళ్ళీ అనుభవాలు జీర్ణించుకున్న ఓ పెద్ద మనిషి బొత్తిగా అంత అనాలోచితంగా ఆడవాళ్లలాగా మాట్లాడితే చిరాకనిపిస్తుంది. కానీ అలా మాట్లాడిన వ్యక్తి మామగారు. అందుకే అసహ్యానంతా మనసులోనే దాచేసి మౌనంగా లోపలికి వెళ్ళి ప్లేట్ పెట్టేసి చేయి కడుక్కొని మళ్ళీ వచ్చాను. ఇందులో అధికారం ఉండడానికి లేకపోవడానికి ఏముందత్తయ్య గారు? ఏదో మనకున్నంతలో ఓ గుప్పెడు మెతుకులు ఓ అనాథుడికి పడేయడానికి దాన ధర్మాలు చేసినట్టు అనుకోవాలా? రోజూ వేసే అలవాటుంది. తీరా నేను గుమ్మంలోకి పట్టుకొచ్చాక మళ్ళీ ఎలా వెనక్కి వెళ్ళను? నిజమేనమ్మా, ఏమిటో పిచ్చి మొద్దుది కనుక ఏదో వాగాను. సామాన్య సంసారులం కదా, పొదుపుగా జాగ్రత్తగా ఉండాలి, కానీ నలుగురికి పంచిపెట్టుకుంటే ముందు ముందు మీకే కష్టం కదా అని అన్నాను. అయినా అబ్బాయి నాకు కొడుకు కదా, వాడు కష్టపడి సంపాదిస్తుంటే నాకు ఆ మాత్రం చెప్పే బాధ్యత లేదా? ఎందుకు లేదు, తప్పకుండా ఉంది. మీరు పెద్దలు, చెప్పదగిన వారు. కానీ ఆ తాత అందరిలాంటి అడుగు తినేవాడు కాదు. అలాగా? ఏమో, నాకేం తెలుసు. మామూలు ముష్టివాడే అనుకున్నాను. కానీ అందులో స్పెషల్ ముష్టివాళ్ళు ఉంటారని నాకు తెలియదమ్మా. అయినా ఏదో పిల్లాన్ని చూద్దామని వచ్చాం, కానీ నాకి ఇంకా వినదలుచుకోలేదు. లోపలికి వెళ్ళిపోయాను. ఆవిడ గొణుగుతూనే ఉన్నారు. సహజ గుణం అని సరిపెట్టుకున్నాను. నిజానికి చక్కగా ఈ సమయంలో సినిమా చూస్తూ ఉండాల్సింది. ఆ అవకాశం హరించుకుపోయి అనవసర నిష్ఠూరాలు విసురుకోవాల్సి వస్తుంది. నాకు సినిమా అంటే వెర్రి లేదు, కానీ ఈ మధ్య ఆయనకి బొత్తిగా తీరుబడి లేక కనీసపు సరదాలు కూడా లేకుండా బొత్తిగా యంత్రాల్లా మారిపోతున్నాం. చాలా రోజుల తర్వాత ఈ ఆదివారం ఎంతో కులాసాగా గడపాలనుకున్నా, కానీ అనుకోకుండా పెద్దలు వచ్చారు కదా అని మానుకున్నాం. పాపం పాప బాబు కూడా ఎంత నిరుత్సాహపడ్డారో. ఆయన మాత్రం అందుకే ఎటు క్యాన్సిల్ అయిపోయింది కదా అని ఆదివారమైనా ట్యూషన్ పిల్లల దగ్గరికి పోతాను అని వెళ్ళారు. ట్యుటోరియల్ కాలేజీ ఉండదు గనక రోజు కంటే ముందుగా వస్తానులే అన్నారు. వారి ఇంట్లో ఉన్నా బాగుండేది అనుకున్నాను. సరిగ్గా అప్పుడే వారు వచ్చారు. సైకిల్ ఎత్తి లోపలికి తెస్తూ, అదేమిటి నాన్న ఇంకా పడుకోలేదా? 9 దాటిపోయింది, ఇంతసేపు మేల్కొనడం ఎందుకు అన్నారు. పర్వాలేదు లేరా,
నువ్వు ఇంకా ఇంటికి రాలేదు కదా, మాకేమిటి, శుభ్రంగా తిని కూర్చున్నాం. పొద్దున ఎప్పుడు తిన్నావో, ఇంత రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు అని అడిగారు మామగారు. నిజం చెప్పడం ఇష్టం లేక ఓ ఫ్రెండ్ మాట్లాడుతుంటే కూర్చుండిపోయాను అన్నారు. ఏమిటోరా బొత్తిగా చిక్కిపోతున్నావు నాయనా, దగ్గరుండి కొన్నాళ్ల పాటు వండి పెడదామంటే నాకు ఈ దిక్కుమాలిన ఆయాసం ఒకటి వచ్చింది. అత్తగారి మాట వింటుంటే నా కొళ్ళు మండిపోయింది. ఇంతకాలంగా ఆవిడే చేసి పెడుతున్నారా? ఇవాళ కొడుకు మీద ప్రేమ ముంచుకొచ్చిందా? అదంతా నా మీద కోపం. ఛీ, ఏం గుణాలు అనుకున్నాను. వంటింట్లో మౌనంగా మా ఇద్దరికీ వడ్డిస్తున్నాను. బాగుందమ్మా, నేను చిక్కిపోవడం ఏమిటి? ఈ మధ్య బరువు కూడా పెరిగాను. నువ్వు వంట చేసే టైం దాటిపోయిందమ్మా. నాన్న నువ్వు హాయిగా కూర్చొని తింటూ రెస్ట్ తీసుకోవాలి ఇక అన్నారు బట్టలు మార్చుకుంటూ. రెస్టులాగే ఉందిలే, ఇంటి దగ్గర చేసుకోవడం లేదు. అక్కడ తప్పదు కనుక చెయ్యాలి. ఇక్కడ హాయిగా కూర్చో, చాలా పొద్దుపోయింది, నేను పక్కలు వేస్తాను, పడుకోండి అన్నారు. అయ్యో, నువ్వు వెయ్యడం ఏమిట్రా అని ఆవిడ అడ్డుపడుతున్నా వినకుండా తల్లికి తండ్రికి పక్కలు వేసి పడుకోమని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి వచ్చారు. ఆవిడ పక్క మీద పడుకొని గొణుగుతూనే ఉంది. ఏమిటో కష్టపడి సంపాదిస్తున్నావు, ఏం లాభం? తిన్నంత తిని పారేసుకుంటే ఏమొస్తుందిరా నాయనా? ఎంతో జాగ్రత్తగా ఉంటే సంసారాలు నిలుస్తాయో. ఇన్నాళ్ల సంపాదనలో ఓ స్థలమైనా కొనుక్కోలేకపోయావు. ఎలా కొంటావులే? తెచ్చిందంతా ఇంటికే పోతుంది కదా. భోజనం చేస్తూ తలెత్తి చూశాను. నేను చూడలేదు. మోచేత్తో పొడిచి ఏమన్నా జరిగిందా, ఎందుకలా గొణుగుతోంది అన్నట్టుగా సైగ చేశారు. ఏం లేదన్నట్టుగా తల అడ్డంగా తిప్పాను. కానీ ఆయన ఊరుకోలేదు. చెప్పు అంటూ కళ్ళతో అర్థించాడు. చిన్నని స్వరంలో జరిగిన విషయం చెప్పాను. అందుకే ఆవిడ అలా సాధిస్తూ నిష్ఠూరంగా మాట్లాడుతోందని చెప్పాను. ఓస్, అంతే కదా, ముసలావిణ్ణి అలాగే చూడాలి, పట్టించుకోకు, కొన్నాళ్ళుండి వెళ్ళిపోయేవాళ్లే కదా అన్నారు. కానీ వాళ్ల మాటలు మళ్ళీ ఆ గొడవెత్తకు అంటూ ఎడం చెయ్యి గుండెల మీద వేసుకొని చూపిస్తూ, నేను నీవాణ్ణి, నీకెందుకు బాధ అంటున్నట్లు చూసి కొంటెగా నవ్వారు. సిగ్గుగా తల వంచుకున్నాను. అవతల అత్తగారు ఏదో అంటూనే ఉన్నారు. పాపం ఆవిడికి కొడుకు సరాగం తెలియదు. తెల్లవారిన తర్వాత మా అత్తగారు ముడుపు కట్టావా అని అడిగితే వారే సమాధానం చెప్పారు. ఏమిటమ్మా, భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేసుకుంటే చాలు, ఎక్కడో ఉన్నాడని ఎందుకనుకోవాలి? ఒకవేళ నిజమే ఉన్నాడు ఎక్కడో అనుకుందాం, అక్కడికి వీలుంటే వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చును. అంతేగాని ముడుపు కట్టడాలెందుకు? తీరా కడితే వెళ్ళగలమో లేమో. పోనీ అందుకు పెట్టే ఖర్చు మరొక సద్వినియోగమైన పనికి ఉపయోగించితే నయం. అయినా ఆ పనులన్నీ ఆ వెంటనే చెయ్యాలి కానీ ఇప్పుడెందుకు అనవసరం. ఏమిటోరా, మీరు చెప్తే వింటారా? పోనీ వాడికిన్ని నిమ్మకాయలు, ఎర్రన్నం, పచ్చన్నం దిగదుడిచి అవతల పోయండి అన్నారు ఆఖరి ప్రయత్నంగా. అవేం పనులమ్మా, రోడ్డు మధ్యలో అలా పారేస్తే అవి ఎవరైనా తొక్కితే వాళ్ళకు ఆ పీడలని చుట్టుకోవాలనే కదా. ఒకవేళ నేనే తొక్కాననుకో. అబ్బా ఊరుకోరా, అపశకనం మాటలు అన్నారావిడ గబాల్న. ఆహా, మనం తొక్కడం అపశకనం అవుతుంది కానీ ఇంకొకళ్ళైతే పోతే పోయింది అనుకోవడం ఏం సంస్కారమమ్మా? నాకు నచ్చవమ్మా అలాంటి పనులు అన్నారు కాస్త గట్టిగా. మామగారు కూడా ఏదో చెప్పబోయారు కానీ శ్రీవారు ఇంకా గట్టిగా చెప్పడంతో ఇక ఊరుకున్నారు. ప్రతిరోజు 2-3 సార్లు కాఫీలు, రాత్రి ఇంచుమించు అందరికీ చపాతీలు, కూరలు, పొద్దుట విధిగా పప్పుకూర, పచ్చడి, చారో పులుసో ఉండి తీరాల్సిందే. ఇంకా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక్కో చోటుకు వెళ్ళి చూసి రావడం. అవన్నీ ఇదివరలో చూసినవే అయితేనేం, సిటీకి వచ్చాం కదా అని మళ్ళీ చూడ్డం. ఆటోలకి, పళ్ళకి, టిఫిన్లకి ఎలా పెడుతున్నారో నేను గ్రహించగలను. కొద్దో గొప్ప ఉన్న బ్యాంక్ బ్యాలెన్సు అయిపోతోంది. 15 రోజులయ్యాక ఇక వెళ్తాం. అబ్బుల్గాడు వెర్రివెదవ నా కోసం బెంగ పెట్టుకున్నాడేమో. పిల్లాడు మేడ మీద నుంచి పడ్డాడంటే ఆగలేక వచ్చాను కానీ ఇంటి దగ్గర ఎన్ని పనులున్నాయో. నాకు ఈ దిక్కుమాలిన ఆయాసం వచ్చాక అన్నట్టోరే అబ్బాయి, ఒక్కసారి డాక్టర్ చూపించుకుని మందులు పట్టుకెళ్తే నయంరా. ఇవాళో రేపో ఆ పని కాస్త చూస్తే ఇంక వెళ్ళిపోతాం అన్నారు అత్తగారు. అలాగే అంటున్న శ్రీవారి ముఖం వైపు చూశాను. పాపం అనిపించింది. ఆ రోజు సెలవు పెట్టి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించి మందులు రాసిస్తే కొని తెచ్చారు. 2 రోజుల తర్వాత ప్రయాణమై వెళ్ళేటప్పుడు అక్కడ తమకేమో ఇబ్బందులున్నాయని, అక్కయ్యకి మళ్ళీ పురుటి రోజులని మామగారు చాలాసేపు కొడుకుతో రహస్యంగా చెప్పుకున్నారు. పర్సులో నుంచి నోట్లు తీయడం గమనించాను కానీ ఎంతో తెలియలేదు. ఎక్కడ ఎలా తెస్తున్నారో తెలియలేదు. ఏమిటో నాయనా, కళ్ళల్లోకి వచ్చాయి ప్రాణాలు, తెగ అలసిపోతున్నావు. ఏవైనా టానిక్లు తాగరా నాయనా. పొద్దున్నుంచి రాత్రి వరకు ఆఫీసు బజారు తప్ప ఇంటి పట్టున ఉండడం లేదు. ఆరోగ్యం జాగ్రత్తరా నాయనా అంటూనే, ఒరే బాబు ఇలారా, వెర్రి నాగన్న, ఎంత ఆపద తప్పిందిరా, చచ్చి బ్రతికేవరా బాబు
అసలు ఎంతో శాంతి గ్రహపీడలు చేయించాలి. ఏమిటో మీ అయ్యకి అమ్మకి కూడా శ్రద్ధ లేదు. నాయనమ్మని నా మనసు ఊరుకోగలదా? ఇంటికెళ్ళాక ఆంజనేయుడికి ఆకుపూజలు, నవగ్రహాలకి శాంతి చేయిస్తాలే నాయనా. ఎలా దిగజారిపోతున్నావో చూడు. పీడకలలు వస్తే ఆంజనేయుడిని తలుచుకో. వెళ్ళిరానా అంటూ ఒళ్ళంతా నిమురుతూ ఉంటే ఎప్పుడు ఆవిడ చేతుల్లో నుంచి బయటపడదామా అన్నట్లుగా చూస్తున్న బాబు ముఖం చూసి జాలేసింది నాకు. పాపని దగ్గరికి తీసుకోవడం కూడా అయింది. ఇక నేను మిగిలాను. చూడమ్మా, పెద్దదాన్ని చెప్తున్నాను. సంసారం అంటే ఎంత జాగ్రత్తగా పొదుపుగా ఉండాలో. అనవసరంగా ఖర్చులు పెట్టుకుంటూ వాళ్ళకి వీళ్ళకి పారేస్తూ దుబారా చేసుకోకు. ఇంతకన్నా చెప్తే బాగుండదని ఊరుకుంటున్నాను. ఇక నువ్వు తెలుసుకోవాలి. మందికి పెడితే మెప్పొస్తుందేమో తప్ప మనకేం మిగులుతుంది? ఇహం పరం అన్నారు పెద్దలు. భర్తని పిల్లల్ని బాగా చూసుకుంటూ రోజు దీపం పెట్టుకుని పూజ చేసుకుని నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటే భుక్తి ముక్తి రెండూ దక్కుతాయి. చెప్పవలసింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. ఇంకా మరి మేం వెళ్ళొస్తాం. ఇంకో 4 రోజులు ఉండేవాళ్లమే. కానీ ఇంటి దగ్గర పిల్లలంతా ఎలా ఉన్నారో. అదీ కాక నాకు ఈ దిక్కుమాలిన ఆయాసం వచ్చాక ఎక్కడైనా 2 రోజులు ఉండలేకపోతున్నాను. ఏం చెయ్యను, మరింకొస్తాం అన్నారు. గంగిరెద్దులా తల ఊపాను. ఆటో తీసుకొచ్చారు శ్రీవారు. పెద్ద పెట్టె, బ్యాగులు, ఫ్లాస్కు, దాని నిండా కాఫీ, పేము బుట్ట, దానిలో ద్రాక్ష పళ్ళు, బత్తాయిలు, అరటిపళ్ళు ఆటోలో పెట్టారు. 2 అంగుళాల వెడల్పు జరీ బార్డర్ ఉన్న వరయూర్ చీర కట్టుకుని దానికి మీదికి ముందే కుట్టించుకున్న మల్లు జాకెట్ వేసుకొని ఆయాసపడుతూ మెట్లు దిగి వెళ్ళి ఆటోలో కూర్చున్నారు అత్తగారు. ఆ వెనకాలే కొత్త పంచ కట్టుకున్న మామగారు కూర్చున్నారు. ఆ తర్వాత ప్యాంటు అడుగున చినుగులు పట్టి దారాలు వేలాడుతుండగా దాని మీదికి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా ఉన్న మెడ మీద చిరుగున్న షర్టు వేసుకుని శ్రీవారెక్కారు. ఆటో కదిలి వెళ్ళింది. 15 రోజుల క్రితం బాబు ఆటలాడుకుంటూ పొరపాటున కాలుజారి కింద పడ్డాడు. అదృష్టం కొలది మల్లమ్మ పట్టుకోగలిగింది కనుక పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ నెల్లాళ్ల తర్వాత వాణ్ణి చూడటానికి వచ్చిన అత్తగారు మామగారు విందులు వినోదాలు, వాళ్ళకి కావలసిన మందులు, వాళ్ళ ఇంటి దగ్గర తీర్చవలసిన అప్పులు, వీటన్నింటికి బ్యాంక్లో ఉన్నది కరిగిపోగా పైన తెచ్చినది ఎంత ఉంటుందో ఊహించుకోగలను. మళ్ళీ అవన్నీ తీర్చుకొని సంసారాన్ని ఓ దారిలోకి తెచ్చుకునేసరికి ఎన్నాళ్ళు పడుతుందో కూడా తెలుసును. అందుకే నాకు మధ్యతరగతి జీవితం అంటే అలర్జీ. ఇక మీదట సినిమాకి వెళ్ళాలన్నా, షికారుకి వెళ్ళాలన్నా, కనీసం ఓ జాకెట్ కుట్టించుకోవాలన్నా, ఆఖరికి పువ్వులు కొనుక్కోవాలన్నా లెక్కలు పద్దులు వేసుకోవాలి. ఛీ అనుకొని మంచం మీద వాలిపోయాను నీరసంగా. గంట తర్వాత శ్రీవారు వచ్చారు. తల్లిని తండ్రిని బస్సెక్కించి ఖాళీ పర్సు జేబులో వేసుకొని వచ్చారు. పొద్దున ఆఫీసుకు వెళ్ళి మధ్యాహ్నం పర్మిషన్ తీసుకుని వచ్చారు. ఇంకా ఆఫీసు వెళ్ళక్కర్లేదు. రాత్రి ట్యూషన్లకి మాత్రమే వెళ్ళాలి. కొంచెం కాఫీ పెట్టు ప్రభా, తలనొప్పిగా ఉంది అన్నారు చాలా అలసటగా చిరాగ్గా. నేను లేచాను. ఆయన మంచానికి అడ్డంగా పడుకున్నారు. కాఫీ పెట్టి తీసుకొచ్చాను. ఇదిగో తీసుకోండి. కళ్ళ మీదున్న చెయ్యి తీసి లేచి కూర్చున్నారు. కప్పందుకుని సాసర్లో నాకు కొంచెం పోసి అందించారు. నాకక్కర్లేదు, మీరు తాగండి. పర్వాలేదు తీసుకో. నువ్వు మాత్రం శ్రమ పడలేదా? ఆ శ్రమకి కాఫీయేనా? ప్రస్తుతానికి అంతే, తీసుకో. తీసుకున్నాను. వారు కూడా తాగి కప్పు కింద పెట్టారు. మంచం పట్టె మీద కూర్చొని ఎంత అయింది అన్నాను మెల్లగా. ఏమిటి టైమా అంటూ షర్టు చెయ్యి పైకి లాగి 4:30 అన్నారు. చాలండి జోకు, నేను అడిగింది అది కాదు అన్నాను సీరియస్గా. నా వైపు ఒక క్షణం చూసి తల వంచుకొని చేతి గోళ్ళు చూసుకుంటూ ఎంతో కొంత నేను చూసుకుంటాను కదూ, నీకెందుకు బాధ అన్నారు. మీరు చూసుకుంటారు కనుకనే నా బాధ. ఇప్పటి వరకు రాత్రి పొద్దుపోయినా ఇంటికొస్తున్నారు. ఇక మీదట తెల్లవార్లు ఎక్కడైనా పనిచేయాలేమో అని నాకు గొంతు పెగల్లేదు. ఆ పైన ప్రభా ఎందుకంత భయం? అనవసరమైందని పెట్టాను గాని అన్ని లెక్కలు రాసే ఉంచానులే, చూద్దువు గాని అంటూ దగ్గర తీసుకున్నారు. నిజమే, కానీ అసలు తెచ్చింది ఎంతో అలా ఉండనిచ్చి వడ్డీ ఎంతో చెప్పండి. అబ్బా పోనిద్దు, నేను చూస్తాను కదా. అంతేగాని చెప్పనంటారు. సరే, మీ అమ్మగారిలాగే మీకు నేను పరాయిదానిలా కనిపిస్తున్నానన్నమాట. ఊరుకో, నువ్వు పరాయిదానివైతే ఈ ఇల్లు పిల్లలు సంసారం ఏమవుతాయి అంటూనే నా భుజం చుట్టూ చేయి చుట్టి, ప్రభా వడ్డీ కింద డబ్బు పోయేలాగా అప్పు తెలియదు, ఫ్రెండ్ దగ్గర బదులు తెచ్చాను. జీతం రాగానే అందులో నుంచి కొంత ట్యూషన్ ఫీజులు, ట్యుటోరియల్ కాలేజీ జీతం అంతా కలిపి అప్పు తీర్చేస్తాను. కానీ వచ్చే నెలంతా మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందుకే నాకు బాధగా ఉంది. ప్రభా నేనంటే నీకు కోపంగా ఉంది కదూ అని అడిగారు నా గడ్డం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ. కోపం మీ మీదెందుకు? ఆలోచన లేని పెద్దవాళ్ల మీద తప్ప
మీరింత కష్టపడుతున్నా వాళ్ళకి తెలియనివ్వలేదని మీ మీద జాలి, ప్రేమ, అనురాగం నేను చెప్పలేకపోతున్నానంటూ మెడ మీద చిరిగిన షర్టు భాగం మీద చేయి వేసి తడిమి ఎన్నాళ్ళిలా అవస్థలు పడాలి అన్నాను. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు. తన భుజం మీద నా తల అంచుకొని మనమే అలా అనుకుంటే మనకంటే దరిద్రులు, శ్రమజీవులు ఏమనుకోవాలి? అన్ని విషయాలు లైట్గా తీసుకోవాలి ప్రభా. బాధపడకు, కొంచెం ఈ చిక్కులన్నీ సర్దుబాటు అయ్యాక నీకు నచ్చేలాంటి మెచ్చేలాంటి బట్టలు కుట్టించుకుంటాలే అంటూ ప్రేమగా నా తల నిమిరారు. ఆ స్వరంలో ఎంతో హాయిగా, సుఖంగా, మృదువుగా లాలించినట్టు, సేద తీరుస్తున్నట్లు, ఇన్నాళ్ల చిరాకు, శ్రమ తుడిచినట్టుంది. అలాగే ఉండిపోయాను. ప్రభా, నీకు తెలియని ఇంకా కఠినమైన సత్యాలు నాకు తెలుసు. ఘోరమైన జీవితాలు చూశాను. కానీ నీలాగా దిగులు పడిపోను. ఎందుకో తెలుసా? ఈ జీవితం చాలా చిన్నది. మనం చేయగలిగేవి చెయ్యాలి. ప్రతిదానికి ఆలోచిస్తూ, బాధపడుతూ, కిటికీ ఊచల్లో తలదూర్చుకొని, నిట్టూర్పులు విడుస్తూ, మబ్బుల్ని, నక్షత్రాల్ని చూస్తూ, కన్నీళ్లు కారుస్తూ టైం వృధా చేయకూడదు. నిజానికి ఆ మబ్బుల్లో, నక్షత్రాలలో ఏమీ లేదు. ఉన్నదంతా ఈ మనుషుల్లో, వాళ్ళ మనసుల్లోనే ఉంది. అందుకు కూడా చాలా కొద్ది సమయమే ఉంది. మనిషి జీవన పరిధి ఎంతని మనకున్న కాల వ్యవధిలోనూ, శరీరంలో ఉన్న శక్తితోనూ తోటివారికి చేయగలిగినంత సహాయం చేస్తూ మానవతని మర్చిపోకుండా తృప్తిగా బ్రతికేయడమే గొప్ప. అనుకున్నవన్నీ జరగలేదని నిరాశ పడకూడదోయ్. జీవితం అంటేనే కొంత నిరాశ, కొంత ఆశ. నిరాశని మింగేస్తూ ఆశని అందరికీ పంచుతూ బ్రతికేయాలి. వారు చెప్తూనే ఉన్నారు, నేను ఏదో లోకంలో ఉండిపోయాను. ఇలాంటి భర్త దొరికాక సంసారంలో చిక్కులు ఏపాటివి? నిజంగానే అదృష్టవంతురాల్ని అనుకున్నాను. ఆ తీయని అనుభూతి, కమ్మని పులకింత, మధుర స్మృతి 4 రోజుల దాకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఆ 4వ నాడు ఆ ఉత్తరం చూశాక ఒక్కసారి ఊపిరి ఆగినంత పనైంది. ఆ తరువాత ఆవేశం కట్టలు తెంచుకున్నట్లయింది. ఇంతకీ ఆ ఉత్తరం ఊరికి వెళ్ళిన మా అమ్మగారు క్షేమంగా చేరినట్లు రాశారు. అంతవరకు బాగానే ఉంది. ఇక మిగిలిన పేజీ అంతా గాజు ముక్కలు కళ్ళల్లో గుచ్చుకున్నట్టు, గుండు సూదులు గుండెలోకి జార్చుతున్నట్టు ఉంది. అంటే మామగారి దస్తూరి కాదు, వాళ్ళ ఆంతర్యం. అబ్బాయ్, మేమున్న 15 రోజులు నువ్వు చాలా చిరాకుగా, పరాకుగా కనిపించావు. రాత్రి కూడా చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చేవాడివి. ఇంటి పట్టున ఉండకుండా అలా బయట తిరిగి రావాల్సిన అవసరం ఏమిటి? బహుశా నీకు ఇంట్లో మనశ్శాంతి లేకపోవచ్చు. మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? కోడలి గుణాలు మాకు తెలుసుననుకో. ఎంతైనా పట్టుదల మనిషి. మనమే సర్దుకుపోవాలి. ఇన్నాళ్ళయ్యాక, 2 పిల్లలున్నాక ఇప్పుడు అల్లరిపడటం బాగుండదు కదా. ఎడముఖం పెడముఖంగా మీరు ఉంటున్నట్టు మాకు అర్థమైంది. నీకు సంసారంలో సుఖం లేదని అమ్మ తెగ మదన పడిపోతోంది. అబ్బాయ్, నువ్వు సుఖ సంతోషాలతో ఉంటేనే మాకు తృప్తిగా ఉంటుంది. కానీ ఇల్లు పట్టకుండా బయట తిరుగుతూ వేదన పడితే మాకు కడుపు తీపి చేత నిద్రాహారాలు కూడా సరిగ్గా ఉండడం లేదు. లోటుపాట్లుంటే నయానో భయాన్నో లొంగదీసుకొని సంసారాన్ని నీ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి. జీతంలోనే ఇల్లు నడుపుకుంటూ బయట అప్పులు చేసే బాధపడే స్థితికి రానిచ్చుకోకు. కోడలు చేతికి ఓ అడ్డు అదుపు లేదు. నువ్వెంతని సంసారాన్ని లాక్కురాగలవు? అందుకని ఇల్లు వదిలి బయట కాలక్షేపం చేయటం పరిష్కార మార్గం కాదు. ఆడదాన్ని అదుపులో పెట్టుకొని డబ్బు మదుపు చేసుకుంటేనే సుఖపడగలవు. నీ బాగోగులు మాకు కాక ఇంకెవరికి? అమ్మ మరీ బాధపడుతోంది. నువ్వు ఇక వేళ్ల పట్టున ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం పాడు చేసుకోకు. బాబు కోసం ఇక్కడ అమ్మ పూజలు చేయిస్తోంది. వెంటనే నేను ఆశించిన విధంగా జవాబు రాయగలవు. దీవెనలతో మీ నాన్న. అది ఉత్తరమా? కత్తిపోట? ఇంతకన్నా కరెంట్ షాక్ అయితే నయం. బాధ తెలియకుండా పోతుంది ప్రాణం. చిత్రహింసలు అంటే ఇలాంటివి కూడా అందులో భాగమే కాబోలు. ఆ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి నాకు గుండెల్లో ఏదో మంటగా, బరువుగా ఉంది. ఆయన రాగానే ఈ భారం, క్రోధం తీర్చుకోవాలి. నేను అప్పుడే చెప్పాను, రాత్రిపూట ట్యూషన్కి వెళ్ళొస్తున్నట్లు చెప్పమని. ఆయన వినకుండా ఆవారాలాగా తిరిగొస్తున్నాను. ఊరికే చలికాలంలో రోడ్డు కొలుస్తున్నానంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? అందుకే ఇలాంటి ఉత్తరాలు వస్తాయి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చి కాఫీలు తాగి ఆడుకునేందుకు వెళ్ళిపోయారు. తర్వాత శ్రీవారు వచ్చారు. త్వరగా కాఫీ ఇచ్చి, పిల్లలు నువ్వు తయారవ్వండి, సినిమాకి వెళ్దాం అన్నారు వస్తూనే. కోపంగా చూశాను. ఏమిటి? ఏమైంది? ఇవాళ బలాదూర్లకు వెళ్ళనక్కర్లేదా? బలాదూర్లకు వెళ్ళడం ఏమిటి? అదే ట్యూషన్లకి, ట్యూటోరియల్ కాలేజీకి. నవ్వి, అవి బలాదూర్లు అవుతాయా? అవే, అవి బలాదూర్లు అని మీరేగా మీ నాన్నకి అమ్మకి చెప్పుకున్నారు. ఊరికే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నాను అని చెప్పుకున్నారు కదా. అవునులే, చెప్పాను. వాళ్ళకి అలాగే చెప్పాలి.
నువ్వు ముందు కాఫీ సంగతి చూడు, నేను పిల్లల్ని పిలుస్తాను. అక్కర్లేదు, నేను రాను. నా వైపు సూటిగా చూసి ఏమైంది ఇవాళ అని అడిగారు. ఒళ్ళు మండుతోంది. అయినా మీకు ఇవాళ ట్యూషన్లు లేవా? నా వైపు చూస్తూనే ఉన్నారు. ఎందుకలా చూస్తారు? ఇవాళ ట్యూటోరియల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదా అని అడుగుతున్నాను. చెప్పండి. నాకు కోపం ఆగటం లేదు. వెళ్ళక్కర్లేదు, కానీ నీకు ఒళ్ళు మండుతోంది గనక వెళ్ళిపోతున్నానులే అంటూ గబగబా షర్టు వేసుకుని సైకిల్ తాళం తీస్తున్నారు. చప్పున చల్లారిపోయాను. నా ఒళ్ళు ఎందుకు మండుతోందో మీకు తెలీదు. ఇదిగో ఈ ఉత్తరం చూడండి, మీ నాన్నగారు రాశారు అంటూ డ్రాయర్ లాగి ఆ ఉత్తరం వారికి అందించాను. తాళం తీసి సైకిల్ కొంచెం ముందుకు నడిపించిన వారు అలాగే ఆగి నా ఉత్తరం అందుకున్నారు. వారు చదువుతున్నంతసేపు మౌనంగా అక్కడే నిలబడ్డారు. చదవడం పూర్తి కాగానే నా వైపు చూశారు. చదివారా? అలా రాస్తే నాకెంత బాధగా ఉంటుంది. ఆ బాధని భరించలేక ఒళ్ళు మండిపోతోంది. నేను మిమ్మల్ని బాధిస్తుంటే మీరు బయట తిరుగుతున్నారా? ట్యూషన్లు ఉన్నాయని చెప్పకూడదా? అనవసరంగా నా మీద నిందను ఆపాదించడం. నాకు కళ్ళనీళ్లు తిరిగి గొంతు బొంగురుపోయింది. వారు మెల్లగా సైకిల్ని వెనక్కి జరిపి మళ్ళీ తాళం వేసి నా దగ్గరకు వచ్చారు. చూడు, ఈ ఉత్తరం చదివేకనే కదూ నీ కొళ్ళు మండుతోంది, గుండె బరువెక్కిపోతోంది, అవునా? తల ఊపాను. ఉత్తరాన్ని మధ్యగా మడిచి రెండుగా చింపేశారు. నేను తెల్లబోయినట్టు చూస్తున్నాను. ప్రభా, దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో దానికోసం టైం ఖర్చు పెట్టాలి. పనికి మాలిన విషయానికి ఇంత ప్రాముఖ్యతనిచ్చి మధ్యాహ్నం నుంచి పిచ్చిదాన్లా తయారవడం నువ్వు చేయాల్సిన పని కాదు. నిజం కాని విషయానికి విలువ ఇయ్యకూడదు. మన మధ్య మనస్పర్ధలున్నా మమకారాలున్నా అవి మనిద్దరికే పరిమితం. మూడో మనిషికి అనవసరం. కలగజేసుకున్న దాన్ని పట్టించుకోకూడదు. అమ్మ నాన్న 60 ఏళ్లు దాటిన ముసలాళ్ళు. ఆ వయసులో ఏ పని చేస్తున్నా ఆలోచన తక్కువగా ఉంటుంది. అందుకే ఆ విషయాన్ని చదివి నవ్వుకొని ఊరుకోవాలి. ఒకవేళ బాధ అనిపిస్తే ఇదిగో ఇలా చింపి అవతల పారేయాలి. తెలిసిందా? నేను ట్యూషన్లు చెప్పి ట్యుటోరియల్ కాలేజీలో పాఠం చెప్తున్నానని తెలిస్తే ఇక నుంచి ఇంటికి డబ్బు ఎక్కువ పంపమంటారు. నేను అందుకే చెప్పలేదు. ఇప్పుడైనా నీ ఒళ్ళు మంట తగ్గిందా? ఇంకా కాఫీ ఇచ్చి త్వరగా తయారవు. పిల్లలు బయటున్నారేమో, పిలుస్తాను. ఏం వద్దు, ఇప్పుడు అనవసరంగా సినిమాకి వెళ్ళి డబ్బు తగిలేసుకోక్కర్లేదు. ఇంకా మీ దగ్గర డబ్బు మిగిలిందా? మొన్ననే అంతా ఖర్చు అయిపోలేదు. లేదులే, ఉంది. ఆఖరి నోటు వినియోగం కోసమని దాచి ఇందాక వచ్చేటప్పుడు టికెట్లు కొనుక్కొని వచ్చాను. మంచి పని చేశారు. సినిమాకి వెళ్ళడం వినియోగమా? ఇంకెందుకైనా పనికొచ్చేది కదా. ఇది పనికొచ్చే పనే. త్వరగా కాఫీ పెట్టు. నేను రానండి, పిల్లలు మీరు వెళ్ళండి. నాకంత ఇంట్రెస్ట్గా లేదు. అదేమిటి, సినిమా హాల్స్ దగ్గర మీ ఆడవాళ్ళు క్యూలో జూడోలు సర్కస్ ఫీట్లు ప్రదర్శించి ఎంత ప్రోగ్రెస్ తెచ్చుకుంటున్నారో తెలుసా? చిన్నగా నవ్వారు. తెలుసు. అప్పుడు మీ మగాళ్ళు జేబు కత్తరింపులకి మెళ్ళో నగలు లాగేసుకుంటూ పోజులు కొడుతూ ఫస్ట్ మార్కులు కొట్టేస్తున్నారు కదా. ఎప్పుడూ ఆడవాళ్లే కనబడుతున్నారా మీకు? మగాళ్ళు కనిపించడం లేదా అన్నాను. అమ్మయ్యా, మూడ్లోకి వచ్చింది. ఇంకా పర్వాలేదు. విశేషాలు సశేషాలు తర్వాత రేపు ఉదయం కార్యక్రమంతో ప్రారంభించుదాం. నువ్వు ముందు కాఫీ సంగతి చూసి 15 గంటలో తయారవ్వాలి. క్విక్ అన్నాడు చేయి పట్టుకొని వంటింటి వైపు వెళ్తూ. అది కాదండి అనబోతున్న నా నోరు మూసి మరొక్క మాట మాట్లాడావంటే ఇంకా జన్మలో ఎప్పుడూ నేను సినిమా పేరెత్తను. అందుకు నువ్వు సమ్మతిస్తే మాట్లాడు అంటూ నా వైపు సీరియస్గా చూసి నోటి మీద నుంచి చేయి తీశారు. మౌనంగా వంటింట్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో తీసుంచిన డికాక్షన్తో కాఫీ కలిపాను. పిల్లలు వచ్చేశారు. సరిగ్గా 15 గంట కాకపోయినా 20 నిమిషాల్లో సినిమాకి బయలుదేరాం. కథ కొనసాగుతుంది.